టాన్సిల్ ఇన్ఫెక్షన్ పిల్లల్లో కనిపించే చాలా కామన్ అయిన ప్రాబ్లమ్ కదా! కానీ టాన్సిల్స్ గురించి వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు కదా! దానికి చాలా అపోహలున్నాయి. అదేంటో ఈరోజు చూద్దామండి. బట్ టాన్సిల్ సర్జరీ చేసుకుంటే పిల్లల్లో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. అలా ఏం కాదండి. టాన్సిల్ సర్జరీ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ దెబ్బతినడం అనేది సహజంగా జరగదు. టాన్సిల్స్ అనేవి పిల్లల్లో మాత్రమే చేస్తారా? లేదండి. టాన్సిల్ సర్జరీ పిల్లల్లో మాత్రమే కాదు, సందర్భాన్ని బట్టి పెద్దవాళ్ళలో కూడా స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ లాంటి సమస్యల్లో కూడా గురకకు సంబంధించిన సమస్యల్లో కూడా చేస్తాం. టాన్సిల్స్ చేస్తే చాలా డేస్ ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఫుడ్ తినలేరు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి. కాకపోతే నొప్పిని మైండ్‌లో పెట్టుకొని మనం టాన్సిల్ సర్జరీ అయిన కొన్ని రోజులు చల్లవి లేదా మెత్తవి ఇస్తాం. టాన్సిల్ సర్జరీ చేయడం వల్ల పర్మనెంట్‌గా గొంతు పోతుంది. ఇది చాలా పెద్ద అపోహ అండి. ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. టాన్సిల్ సర్జరీకి గొంతు పోవడానికి అసలు సమస్యే లేదు. టాన్సిల్స్ అండ్ థైరాయిడ్. థైరాయిడ్ వల్ల టాన్సిల్స్ వస్తాయి. ఇది అస్సలు కరెక్ట్ కాదండి. ఇది మన సొసైటీలో చాలా సర్క్యులేట్ అవుతున్న పెద్ద అపోహ టాన్సిల్స్, థైరాయిడ్ అనేసి. ఇవి ఏ మాత్రం కూడా సంబంధం. టాన్సిల్ సర్జరీ చేస్తే హాస్పిటల్‌లో 4, 5 రోజులు అడ్మిట్ అయ్యి ఉండాలి. ఇది పెద్ద అపోహ అండి. ఈ రోజుల్లో మనకున్న అత్యాధునిక టెక్నాలజీ వల్ల మనము టాన్సిల్స్‌ని వీలైనంత వరకు డే కేర్ ప్రొసీజర్ అంటే ఉదయం చేసుకొని నైట్ వరకు ఫిట్ ఉంటే మనము డే కేర్‌లోనే డిశ్చార్జ్ కూడా చేసుకుంటున్నాం. టాన్సిల్ సర్జరీ చేస్తే మళ్ళీ గ్రో అవుతాయి. లేదండి పూర్తిగా క్లియర్‌గా రిమూవ్ చేసిన టాన్సిల్స్ అనేవి మనకి మళ్ళీ రావు. టాన్సిల్స్ పెద్దగా ఉన్న ప్రతి పేషెంట్‌కి సర్జరీ చేయాలా? ఇది కరెక్ట్ కాదండి. పేషెంట్ టు పేషెంట్ రిక్వైర్మెంట్ అనేది మారుతా ఉంటది. గొంతు నొప్పి ఉన్న ప్రతి పేషెంట్‌కి టాన్సిల్ సర్జరీ చేయాలా? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. గొంతు నొప్పి ఉన్న ప్రతి పేషెంట్‌కి అది అక్యూట్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. ప్రతి పేషెంట్‌కి మనం సర్జరీ చెప్పం. ఇలాంటి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం డూ ఫాలో డాక్టర్ సునీల్ కుమార్ నంద్యాల. థాంక్